హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమ్ ఇన్ దుబాయ్. ఈరోజైతే నా వీకెండ్ రొటీన్ అయితే చూడండి. సో డిన్నర్ స్పెషల్గా చికెన్ కర్రీ, తెలంగాణ స్పెషల్ చికెన్ కర్రీ చేద్దామనేసి చికెన్ అండ్ కొరియాండర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. సో దానికోసం అయితే ఇట్లా నేను ఆనియన్స్ చాపింగ్ చేసుకుంటున్నా అండ్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటా ఎప్పటికప్పుడే. సో ఈ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు అయితే ఎప్పుడు కట్ చేసినా కూడా వాటర్ వస్తూ ఉంటుంది. ఇట్లా తల్లి మీద ప్రేమ ఉన్న వాళ్ళకి ఇట్లయితే వస్తుందని అంటారు కదా. నార్మల్గానైతే కొన్ని సామెతలు ఉంటాయి కదా, ఎప్పుడు ఆనియన్స్ కట్ చేసినా వాటర్ వస్తూనే ఉంటాయి. మా మమ్మీ దూరంగా ఉండడం వల్లనే ఏమో కానీ అట్లా వస్తుంటాయి అనమాట. సో ఫ్రెష్గానైతే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చాప్ చేసి పెట్టుకొని మిక్సీ పట్టేసుకున్నా. సో మసాలా దినుసులు అన్నీ వేసేసుకున్నా. ఇట్లనైతే ఆనియన్స్ కూడా ఇట్లా ఫ్రై చేసుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే. సో సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి. సో అల్లం పేస్ట్ కూడా ఇట్లా వేసేసుకోవాలి. సో మనం ఎప్పుడు కానీ ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ చుట్టాలకు మాత్రం అస్సలు షేర్ చేసుకోవద్దండి. నేనైతే ఒక 2-3 ఛానల్స్ అయితే డిలీట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వాట్సాప్లో షేర్ చేయడము, వాట్సాప్లో అంటే స్టేటస్లు పెట్టుకుంటాం కదా, అవి వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు సెటైరికల్గా మాట్లాడడం, మన మీద కామెడీలు వేసుకోవడం, ఫ్రెండ్స్కి షేర్ చేసినా కూడా అసలు షేర్ చేయొద్దండి. మనం సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది. పర్లేదు అమ్మాయి మంచిగా చేసుకుంటుంది కదా, ఖాళీగా ఉండకుండా అట్లా ఫీల్ అవుతారు. ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి, దాన్ని ఎగతాళి చేసినట్టు, దెప్పి పొడిచినట్టు మాట్లాడుతూ ఉంటారు. సో అందుకనే ఫ్రెండ్స్కి, చుట్టాలకు మాత్రం అస్సలు షేర్ చేసుకోవద్దండి. నా అనుభవం కొద్ది అయితే నేను చెప్తాను. మనం సక్సెస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. తెలిసిన అప్పుడు ప్రాబ్లం ఏమి అనిపించేది. ఓకే, కొంతవరకు సక్సెస్ వచ్చింది కదా, పర్లేదు చేసుకుంటుంది కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకా మనకు రెస్పెక్ట్ ఉంటుంది. సో ఇది నా ఒపీనియన్. సో ఈలోపు అయితే చికెన్ మంచిగా మగ్గించుకున్నా. ఇది మా హస్బెండ్ స్టైల్ అనమాట. నేనైతే మొత్తం అన్నీ ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ పెట్టి ఫ్రై చేసుకుంటా. ఇది మా హస్బెండ్ అయితే ఫస్ట్ ఇక్కడ ఫ్రోజన్ చికెన్ కదా, దాన్ని కొంచెము స్మెల్ రావద్దనేసి ఇట్లా ఆయిల్లో ఫస్ట్ చికెన్ని బాగా దాన్ని నీరంతా పోయే వరకు ఫ్రై చేయమని చెప్తారనమాట. సో అప్పుడు మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఇట్లా చికెన్ మసాలా వేసి కొంచెం గ్రేవీ పెట్టిన, మరీ వాటర్ ఉన్న అంత బాగుండదు ఫ్రోజన్ చికెన్ కాబట్టి. సో ఇట్లనైతే నా ఈవినింగ్ రొటీన్, డిన్నర్ స్పెషల్ అయితే వేసేసిన వీకెండ్ రొటీన్ అనమాట. సో దానిలోకి వైట్ రైస్ అయితే పెట్టేసిన. సింపుల్గా ఇట్లనైతే ప్రిపేర్ చేసుకున్నా. సో మీకు ఎట్లా అనిపించింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.